మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలు, పోటాపోటీగా డబ్బు పంపకాలు, ఓఆర్ఆర్ ప్రాంతాల్లో ఓటుకు 10,000 తగ్గేదే లేదంటున్న ప్రధాన పార్టీలు, నగదుకు అదనంగా మందు, బహుమతులు. ఒక్కరోజు గడిస్తే చాలు పురపాలకులు ఎవరో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల్లో ఒక రోజు రాత్రి పోల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్లే విజేతలవుతారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లకు నజరానాలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికలను పంచభూతాలు శాసిస్తున్నాయి. ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రాజకీయాలంటేనే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయింది. లాభసాటి వ్యాపారంలా మారింది. ఎంత వెచ్చించాం, ఎంత సంపాదించామన్నదే వ్యాపార లక్షణమే ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో కాసులున్న వారికే పార్టీలు టికెట్ ఇవ్వగా ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బు పంపిణీనే నమ్ముకుంటున్నారు. ఒక్కో ఓటుకు 2,000 నుంచి 5,000 ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో వార్డులో అభ్యర్థులు 40 లక్షల నుంచి 60 లక్షల వరకు పంపిణీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పార్టీలు, అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో తెర వెనుక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్లో నిమగ్నమయ్యాయి. మెజారిటీ పట్టణాల్లో ఒక్కో ఓటర్కు 4,000 పంపిణీ చేస్తుంటే మరికొన్ని చోట్ల 5 నుంచి 8,000 పంపిణీ చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 8,000 నుంచి 10,000 రూపాయల చొప్పున అందజేస్తున్నారు. కొన్ని మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీ ఇప్పటికే పంపిణీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగతా పార్టీలపై ఓటర్లను ఉంచి ఒత్తిడి పెరగడంతో ఒకరోజు ముందే కంప్లీట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండటంతో 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెట్టడంలో నిమగ్నమైపోయాయి. ఒక్కో పార్టీ ఒక్కో ఓటుకు తక్కువలో తక్కువ పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ ప్రధాన పార్టీ 5,000 పంపిణీ చేయడంతో పోటీగా మరో పార్టీ 6,000 ఓటుకు ఇచ్చినట్లు సమాచారం. చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు 8,000 నుంచి 10,000 దాకా డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న వాళ్లలో పలువురు 30 నుంచి 50 లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదని పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో ఓటుకు 10,000 తక్కువ కాకుండా అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు సమీకరణ ఇబ్బందులు రావడంతో కొందరు నేతలు ఆన్లైన్లో ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ ఇతర ఆన్లైన్ యాప్ల ద్వారా పంపకాలు చేస్తున్నారట. కొందరు అభ్యర్థులు రోజు బీరు, బిర్యానీ అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు ఓటర్లకు బంగారం ఉంగరాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. కొందరు అభ్యర్థులు పెద్ద ఎత్తున చీరలు మహిళలకు బహుమతిగా ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం బస్తాలను పంపిణీ చేస్తున్నారు. యువకులకు విహారయాత్రలకు తీసుకెళ్తారని చెప్తున్నారు. ఓటర్లకు వెండి వస్తువులను కానుకగా సమర్పించుకుంటున్నారు. ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ఓటర్లకు బీరు, బ్రాందీ, విస్కీ, కళ్ళు పంపిణీ చేసి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను మత్తులో ముంచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్ని రకాల వ్యూహాలు అమలు చేయాలో అన్నీ అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయటం మాత్రమే కాదు, అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లకు బహుమతులు, మద్యం, చికెన్ ఇలా రకరకాలుగా పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్లంపేట్, అమన్గల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంచుతున్నట్లు ఓటర్లు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే మీ సామాజిక వర్గానికి సంఘ భవనాలు నిర్మించి ఇస్తామని, మీ వాడకు సిమెంట్ రోడ్డు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామంటూ హామీలు ఇస్తున్నారు.